హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ మహాలక్ష్మి కిచెన్. ఈ రోజు అయితే పొటాటో పిల్లోస్ అయితే చేసుకున్నాము. ఏంటి పిల్లోస్ అనుకుంటున్నారా? అలాగే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికైతే ఫస్ట్ మనం పొటాటోస్ని బాయిల్ చేసుకొని దానికైతే పీల్ చేసుకోవాలి. నెక్స్ట్ పొటాటోస్ అన్నింటిని కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్కి 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకొని దాన్ని ఒక 4 పార్ట్స్ కింద చేసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆర్గానో అయితే యాడ్ చేసుకోవాలి. అవంతా బాగా కలిసిపోయాక ఇందులోనైతే కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసినంతా కూడా 30 మినిట్స్ పాటు అలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత తెచ్చేసుకొని దీన్ని మళ్ళీ కలుపుకొని అయితే మనం ఇప్పుడు ఒక షేప్స్లోకి అయితే తయారు చేసుకోవాలి. మేమైతే చిన్న సైజ్ పిల్లోస్ కింద అయితే చేసాము. మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్స్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీని అయితే స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసి ఫోక్తోనైతే మేము దానికి ఏదో ఒక డిజైన్ ఇచ్చాము. మీకు కావాలంటే మీ దగ్గర ఇంకా ఏమైనా షేప్స్ ఉంటే అవి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకొని షేప్ ఇచ్చుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది కదా, ఇవన్నీ కూడా ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలి. మంచి ఒక గోల్డెనిష్ కలర్లోకి వచ్చినప్పుడైతే మనం తీసుకొని టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.